ఇక 100 కోట్ల గాడిద పాలు, 100 కోట్ల గాడిద పాలట. చూడండి, ఇది మన సొమ్ము ఎక్కడ పోతుంది, సొమ్ము ఎవడు తింటున్నాడు, ఎక్కడ పోతుంది, ఎవడు రాజ్యం వెళ్తున్నాడు. మా అప్పుడు ఏపురు సొమ్ము అని ఒక పాట పడండి. ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటే గాడిద పాలైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటే అప్పుడు ఉన్నటువంటి గొర్రెల దందలు వేసినటువంటి వాళ్ళకు కూడా చెప్పొచ్చు. ఎవడి పాలైందనంటే అక్రమంగా డబ్బులు లంపంచుకునే వాళ్ళు చెప్పొచ్చు. ఎవడి పాలైందనంటే అగ్రవర్ణాలకు మాత్రమే ఇది పాలైందని చెప్పొచ్చు. ఇలా గాడిద పాలు 100 కోట్లు అంట చూడాలి. ఒక పక్కన తినడానికి తిండికి లేక ఇలా హాస్పిటల్లో అర్థనాదాలు పెట్టేటువంటి అనేక మంది పేదలు ఉన్నారు. ఇలా వైద్యం అందాక చాలామంది దిక్కుమొక్కులేని జీవితాలను గడుపుతూ ఆఖరికి వాళ్ళ జీవితాలను కూడా పరంగా పెట్టి ఇలా వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా అలాంటి వ్యక్తులు ఎందరో ఇలా అర్థనాదాలు పెట్టి ఇలా అరిగోసపడుతుంటే ఇలా 100 కోట్లు పెట్టి పాలు కొన్నారు. ఏం పాలు అంటే గాడిద పాలు. గాడిద పాలు కాస్ట్ 100 కోట్లు. తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి పెద్ద భారీ స్కామ్, భారీ అవినీతి. మరి మన కనీసం తినడానికి కూడా తిండికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం మనం. కనీసం ఇల్లు పూట గడవడానికి కూడా డబ్బులు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఎన్నో వేల కుటుంబాలు. ఇలా మూసీ నది పక్కన ఉండేటువంటి ఎన్నో కుటుంబాలు ఇలా ఒక్క పూట తిండి కోసం కూడా వాళ్ళు అలవాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక మంది ఇలా ఒక్క పూట తినడం కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైనటువంటి పనులు చేస్తున్నారు పొట్ట తిప్పల కోసం. కానీ ఇక్కడ చూడు, గాడిద పాలు కోసం 100 కోట్లు. ఒక్క గాడిదను 1,50,000కు అమ్మిన డంకీ ప్యాలెస్ అట. లీటర్ పాలు 1,600 నుంచి కొంటామని ఆశ పెట్టిన సంస్థ 400 మంది రైతుల నుంచి భారీగా వసూలు. 3 నెలలు పైసలు ఇచ్చి పరారు. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో మోసాలు. లబోదీపం ఉంటేనే బాధితులు. చూడు ఎట్లుంది. 100 కోట్లు గాడిద పాలు. గాడిద పాల పేరుతో ఓ సంస్థ గణన మోసానికి పాల్పడింది. ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చు అంటూ తమిళనాడుకు చెందిన డంకీ ప్యాలెస్ అనే సంస్థకి ఏకంగా 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అమాయకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలన లీటర్కు 1,600 చొప్పున కొంటామని నమ్మబలికింది. ఫస్ట్ సెంటర్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభింపజేసి ఆ వీడియోతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకుంది. దీంతో ఆశపడి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం ₹50,000, గాడిదకు 1,00,000 డిపాజిట్, 5 లక్షలు వసూలు చేసింది. ఇలా సుమారుగా 100 కోట్లకు పైగా కాజేసింది. కొద్ది నెలలు గాడిద పాలు కొన్న తర్వాత ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్నారు. నిందితులు ఇప్పుడు పత్తు లేకుండా పోయారు. దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తాము అన్యాయమైపోయామని 18 నెలలుగా పోరాడుతున్నామని, ఆయన న్యాయం జరగడం లేదని వాపోయారు. చూడు మోసపోయేటోడు ఎట్టున్నాడు. గాడిద పాలు కోసం 1,600 లీటర్ అంటే 100 కోట్లు పెట్టాలి. ఎవరంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తే ఆ వీడియోను రీల్స్లా పెట్టుకొని ఆ యూట్యూబ్లో పెట్టుకుంటే దాన్ని నమ్మి అందరు వచ్చింది. ఇలా మేము ఇంతగానో మొత్తుకున్నా, ఇంతగానో తనలాడినా ఈ సమాజ దేశంలో ఎవరు పెట్టిన టీవీ ఛానల్ పెట్టి ప్రశ్నించే గొంతుకగా, ఒక అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఇవాళ ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి జైభీం టీవీ ఇవాళ ఈ గాడిద పాలు కన్నా 1,00,000 కోట్లు న్యాయంగా ఉన్నటువంటి జైభీం టీవీని ఆదరించలేకపోతున్నాం అంటే ఏ విధంగా ఉన్నది చూడండి మన జనం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకున్నటువంటి మన జనం ఇలా అగ్రవర్ణాలకు టీవీ ఛానల్స్, అగ్రవర్ణాలకు పేపర్లు, అగ్రవర్ణాలకు ప్రతి ఒక్క పార్టీకి టీవీ మీడియా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఈ సమాజంలో ప్రభావితమయ్యేటువంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులను సృష్టిస్తూ ఇలా పైచాచిక ఆనందం పొందేటువంటి క్రమంలో అణగారిన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సాక్ష్యం నిలబడ్డది ఏకైక టీవీ జైభీం టీవీ. కానీ మనం ఎంతవరకు మనం తీసుకుంటే మనం తీసుకోము. 100 కోట్ల గాడిద పాలు అమ్మేసినంత బరాబరి కూడా మన సమాజం ఉందని చెప్పొచ్చు.